కుంభమేళా వెళ్ళి అనేక మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే అదే క్రమంలో నాచారం నుంచి దాదాపుగా 7 మంది ఇక్కడ నుంచి కుంభమేళా దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ పుణ్య క్షేత్రంలో, ఆ పుణ్య నదిలో స్నానమాచరించి తిరిగి వస్తున్న క్రమంలో అనుకోని రోడ్ యాక్సిడెంట్ ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. అసలు అనుకోకుండా ఎంత దారుణమైన యాక్సిడెంట్ అనేది కూడా మనం చూడొచ్చు. అయితే హైదరాబాద్‌కి చెందిన దాదాపుగా 7 మంది అందులో మృతి చెందిన వార్త కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. అందరినీ కూడా గుండెలు పగిలేలా రోదిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నాచారంకి సంబంధించి ఇక్కడ నాచారంలో దాదాపుగా 5 మంది ఇక్కడ వాసులే అంటూ కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అందులో 5 మంది అంత్యక్రియలు అన్నీ కూడా పూర్తయిపోవడం జరిగింది. 5 మంది కూడా నాచారంకి చెందిన వాళ్ళు. మరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒకరేమో చైతన్యపురికి చెందిన వాళ్ళు, మరొకరు ఎల్బీ నగర్‌కి చెందిన వాసులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళందరి అంత్యక్రియలు అయిపోయినప్పటికీ కూడా శశికాంత్ ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరైతే శశికాంత్ ఉన్నాడో అతని మృతదేహం మాత్రం ఇప్పుడే ఇంటి దగ్గరికి చేరుకుందని చెప్పొచ్చు. తన చెల్లెలు యూఎస్‌లో ఉంటుంది. తన చెల్లెల కోసం తన చివరిసారిగా తన అన్నయ్యని చూడడానికైతే ఇక్కడికి రావడం జరిగింది. అందుకనే అంత్యక్రియలు ఆలస్యమైనట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. అంటే ఈ నాచారం ఈ ఏరియాకి సంబంధించి దాదాపుగా 5 మంది ఇక్కడ వాసులే అవ్వటంతో ప్రతి ఒక్కరు కూడా మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. నిన్న మొన్న ఈ 2 రోజులు కూడా దాదాపుగా రోడ్లన్నీ కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయాయని కూడా చూడొచ్చు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 4, 5 ఒకేసారి అంత్యక్రియలు జరగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధని కలిగిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు శశికాంత్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన అంత్యక్రియలు అయితే మొదలవుతున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళ తల్లితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆవిడ ఒక్కగానొక కొడుకు, ఒక కూతురు, ఒక కొడుకు, 38 ఏళ్ల కొడుకుని ఒక్కసారిగా కోల్పోవడం అనేది ఎంత బాధనిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇంటి దగ్గర వాతావరణం ప్రతి ఒక్కరు కూడా బాధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొన్నటి వరకు కూడా మాతో మాట్లాడిన వ్యక్తి తిరిగి వస్తున్నామమ్మ, దర్శనం బాగానే జరిగింది అంటూ కూడా చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా ఇలా చనిపోవడం అనేది, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. కేవలం ఇంట్లోనే తనకి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల పరిస్థితి కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దాని కారణంగానే కుంభమేళా వెళ్ళి వస్తే మాకంతా కూడా మంచే జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు ఇక్కడ నుంచి కలిసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వస్తున్న తరుణంలో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడ 7 మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి బాధని కలిగిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉపాధి అంటే వాళ్ళ ఇంట్లో సంపాదించేది వాళ్ళు అవ్వటంతో ఇంకా ఎక్కువగా రోధిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మాకు తండ్రి ఎవరు, మా అన్న లేడు అంటూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తుంటే అసలు లేనిదని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే తన తమ్ముడు చివరి చూపు కోసం అక్క యూఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొడుకు వచ్చిన కానీ చూసుకుంటా నేను అంటాడు. మాకు దిక్కు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మా కొడుకు 3 చిన్న పిల్లలు ఉన్నారు. 6 నెలల పిల్లగాడు ఉన్నాడు. 2 పిల్లలు. ఆ పిల్లకు సరిగా ఉండదు, పెద్ద పిల్ల సరిగా లేదనే పోయిండు. కొడుకు ఎన్ని విధాలు ఫోన్ చేసిండు. 7 గంటలకు మా కోడలతో మాట్లాడిండు. ఇప్పుడు దర్శనం అయిపోయింది, నీ స్నానం అయింది, రిటర్న్లు ఉన్నాము, 2 రోజులు నిద్ర లేవు కదా, మేము నీ పండుకుంటామని చెప్పిండట. బాబుకు జ్వరం వచ్చింది. ఆ పిల్లగాడు 6 months. ఇప్పుడు నిన్నటికే 6 అయిన మందులు పోయమని చెప్పిండు. మేము పండుకుంటా అన్నాడు. ఇక పండుకున్నాడు అంతే. మాకు తెలియదు. గంటకు ఫోన్ వచ్చింది యాక్సిడెంట్ అయిందని. అన్ని విధాలా చూసుకుంటాడు, మాకు దిగు లేకుడు. నాకేమో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకో అమ్మో, మేము వచ్చినాక డాక్టర్ దగ్గరికి పోదామని చెప్పిండు. మమ్మల్ని ఎవరు చూస్తారు? అన్నయ్యతో మీరు ఎప్పుడు చివరిగా మాట్లాడతారు? మీరు ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చారు. తమ్ముడికి మండే నైట్ తెలంగాణ వెంటనే వచ్చేసారు. సో చూడొచ్చు, తెలియంగానే ఆవిడ సిస్టర్ అయితే యూఎస్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వచ్చినప్పటికీ కూడా ఇలాంటి స్థితిలో చూడడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఇలా కేవలం
పుణ్యక్షేత్రానికి వెళ్ళి కుంభమేళకి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమనే చెప్పొచ్చు. కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. శశిధర్కి 3 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి కుంభమేళ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో దాదాపుగా కుటుంబం మొత్తం కూడా దుఃఖంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. చూడొచ్చు ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే లేటుగా అవ్వడానికి గల కారణం కూడా యూఎస్లో ఉన్న వాళ్ళ సిస్టర్ ఇక్కడికి రావాలి, చివరిసారిగా తన తమ్ముడు ముఖాన్ని చూడాలి అనే ఒకే ఒక్క కారణంతో ఈరోజు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మిగతా 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంత్యక్రియలు అయిపోయినప్పటికీ కూడా కేవలం శశిధర్ది మాత్రం వాళ్ళ సిస్టర్ యూఎస్ నుంచి వచ్చేంత వరకు కూడా ఉంచడం జరిగిందని చెప్పొచ్చు. ఇంకా కొంతమంది మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఈ ఘటనకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎప్పుడు తెలిసింది మీకు? ఇది మన 3 రోజుల కింద జరిగింది మధ్యప్రదేశ్లో. మా నాచారం ఏరియాకి వచ్చి ఒక 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. మల్లారెడ్డి కానీ, సంతోషి, రవి, రాజు, శశికాంత్, ఈ 5గురు మరి మధ్యప్రదేశ్లో మన కుంభమేళకు పోయి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి మరి చనిపోవడం జరిగింది. మరి వాళ్లకు మధ్యప్రదేశ్ గవర్నమెంటే కానీ, సెంట్రల్ గవర్నమెంటే కానీ, స్టేట్ గవర్నమెంటే కానీ మరి ఒక్కొక్కరికి 10 లక్షలు కేటాయించాలని చెప్పి మేము నాచారం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మృతులకు 5 మంది ఒకటే ఏరియాకి వెళ్ళి 5 మంది చనిపోవడం అంటే మామూలు మాట కాదు. ఇదంతా కుంభమేళ పోయి రావడంతో ఈ జరిగింది. మీరందరూ కూడా ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంటే కానీ, స్టేట్ గవర్నమెంటే కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంటే కానీ ఒక్కొక్క మృతుడికి 10 లక్షలు కేటాయించాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తాము. అంటే ఇది జరగడం కూడా చాలా బాధాకరమనే చెప్పాలి. రాంగ్ రూట్ లో వచ్చిన వ్యక్తి ఈ విధంగా చేయడం, కానీ రాంగ్ రూట్ వచ్చినా ఎట్లా వచ్చినా ఇది అయితే చాలా మా నాచారం ఏరియాలో నిన్ననైతే నాచారం నుండి మల్లాపూర్ వరకు రోడ్డు మొత్తం జామ్ అయిపోయి 3 శవాలు లైన్గా పోతుంటే జనాలంతా ఇట్లా ఎంత ఆవేశంగా అంటే అంత దిగ్భ్రాంతికి గురయ్యి ఉన్నారు. కానీ ఇక్కడ మా రాఘవేంద్ర నగర్ కాలొచ్చి శశికాంత్ పాపం పిల్లోడు చాలా మంచి మనిషి, 3 పిల్లలు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? గవర్నమెంట్ వీళ్ళకు కంపల్సరీ ఆదుకొని ఆ అమ్మాయికి జాబ్ అన్నా లేకపోతే ఇంటికి 10 లక్షలన్నా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో చూడొచ్చు ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గర మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు అంత్యక్రియలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇంకొంతమంది కాలనీ వాసులు మనతో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే మరిన్ని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాము. 3 రోజుల క్రితము కుంభమేళ దర్శనానికి అని చెప్పి బయలుదేరినటువంటి నాచారం వాసులు దాదాపు 7 మంది దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న తరుణంలో అపోజిట్గా వస్తున్నటువంటి రాంగ్ రూట్లో వచ్చి ఈ కారుకు ఏదైతే వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి కారును సిమెంట్ లారీతోని ఢీకొట్టడంతో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, ఈ నాచారము ప్రాంతం మొత్తం దిగ్భ్రాంతికి గురైపోయారు. అందరూ కూడా యువకులే, వారి పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోతున్నారు. ఇక్కడ నాచారం ప్రాంతం కూడా అందరూ దుఃఖంలో ఉన్నటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ వాళ్ళ కుటుంబం పెద్దలను కోల్పోయినందుకు గాను సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకొని వారి కుటుంబము ఒక్కొక్కరికి ఎవరికైతే చనిపోయినటువంటి బాధితులకు ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకు ఎన్ని కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా కానీ వాళ్ళ బాధ మాత్రము తీరని లోటు. దానికి గాను మేము అందరం చింతిస్తూ ఉన్నాము. సో చూడొచ్చు ప్రస్తుతానికి అయితే ఇప్పుడే శశిధర్ అంత్యక్రియలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. తనని చూడడానికి అంటే చివరిసారిగా చూడడానికి తన చెల్లెలు యూఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తన కోసం మాత్రమే ఆలస్యంగా అంత్యక్రియలు అవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తన తమ్ముడు ఇంకా
తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడనే ఒకే ఒక కారణంతో తన చెల్లెలు ఎంత రోధిస్తుంది అనేది కూడా మనం చూడడం జరిగింది, మనతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే తన తల్లి కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అతనికి 38 సంవత్సరాలు, పెళ్ళై కొన్ని సంవత్సరాలు మాత్రమే అయింది. చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు, 6 నెలల పిల్లోడు ఒకడు, 2 సంవత్సరాల పిల్లోడు, అలాగే 5 సంవత్సరాల పాప కూడా ఉంది. అలాంటి చిన్న పిల్లల్ని ఇప్పుడు అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఒక తండ్రి ప్రేమ లేకుండా వాళ్ళు ఇంకా పెరగాలి అంటూ కూడా తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ నాగరంలో దాదాపుగా 5 మృతదేహాలు ఇక్కడి నుంచే వెళ్ళడం అనేది ఎంతగానో ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో రోధిస్తూ బాధపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అందరూ కూడా కన్నీటితో వాళ్ళకి నివాళులు అర్పించారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళ ఆత్మ శాంతికి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.